హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హలో ఫుడ్డీస్. ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా అండి? ఉగ్గాని బజ్జీ అనమాట. సో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్స్, టమోటాస్, గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర తీసుకున్నాము. సో ఇవి మెయిన్ మనకి ఇంగ్రీడియంట్స్. అదేవిధంగా మరమరాలంటే బొరుగులు అనమాట. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే బొరుగులు. ఇప్పుడు మనము ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము. ఇది రాయలసీమ స్పెషల్ అనమాట. రాయచూరు, బళ్ళారి ఇదంతా టిఫిన్ లాగా ఇది చాలా ఎక్కువ చేసుకుంటారు. మన ఈ నెల్లూరులో కొంచెం తక్కువే, కానీ అటు సైడ్ అంతా ఎక్కువ చేస్తారనమాట ఇది టిఫిన్ లాగా. సో మనం ముందు ఈ బొరుగులు తీసుకున్నాం కదా, సో ఈ బొరుగుల్ని నీట్గా ఉన్నాయో చూసుకొని వాటిని వాటర్లో వేసేసుకోవాలి. సో వాటర్లో వేసి గట్టిగా మెత్తగా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. వాటర్ అనేది ఏం లేకుండా గట్టిగా తీసేసి ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. సో బొరుగులు తీసుకున్నాం కదా, ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత 1 by 1 టమోటాస్, గ్రీన్ చిల్లీస్ అన్నీ కట్ చేసుకుందాం. అదే ప్యారలల్గా మనము మిర్చి కూడా మనం బజ్జీ చేసుకుందాం అనమాట. సో బజ్జీ మిర్చి అనమాట ఇది. సో ఈ విధంగా హాఫ్ లాగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము. సో మనం ఇప్పుడు ఇందుకు శనగపిండి అది ప్రిపేర్ చేసుకుందాము. ప్యారలల్గా మనము ఒక బజ్జీ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉగ్గాని చేసుకుందాం అనమాట. ఎందుకంటే ఈ రెండు కాంబినేషన్ అహో అన్నట్టుగా ఉంటుందన్నమాట, అదరహో లాగా. సో అందుకని మనం ఈరోజు ఈ రెండు ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో అందుకని కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం వాము వేసుకొని మనం బజ్జీకి అయితే ప్రిపేర్ చేసుకుందాం అనమాట. సో ఇది కొంచెం సాఫ్ట్గా ఉండాలి. మరీ లూజ్గా ఉన్నా మనకు మిర్చి వేసినప్పుడు అది అంటుకోదనమాట. మరీ చిక్కగా ఉన్నా బాగా రాదు. సో ఈ కన్సిస్టెంటీ ఉంటే ఓకే అనమాట. సో గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసి డీప్ ఫ్రై కదా, సో డీప్ ఫ్రై కోసము ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే మిర్చి కూడా కొంచెం పెద్దది కదా. సో మన ఉగ్గానికి పల్లీలు అవసరము. సో అందుకని కొంచెం పల్లీలు రోస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాము. అదే పుట్నాల పప్పు, సాయిపప్పు అంటారు కదా, ఇది మిక్సీ పట్టుకోవాలి. సో మనం ఇదంతా ఉగ్గాని కోసం అనమాట, రెండు ప్యారలల్గా అనమాట చేసుకుంటున్నాం కాబట్టి. సో మనం ఉగ్గానికి వేసేసుకున్నాం కదా, ఆ పప్పులు తీసేసుకున్న తర్వాత మనం బజ్జీ అయితే వేసేసుకుంటున్నాము. సో ఈ విధంగా బజ్జీ వేసుకున్న తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి. మరి హైలో పెడితే లోపలంతా బాయిల్ అవ్వకుండా పైన కలర్ వచ్చేస్తుందండి. అందుకని హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. సో అప్పుడు లోపల కూడా అంత కుకింగ్ అనేది బాగా అవుతుంది. సో ఈ విధంగా మనం బజ్జీలు అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుంటాం. మరీ మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో బజ్జీ దాన్ని బట్టి టేస్ట్ కూడా ఉంటుంది కదా, వేసే దాన్ని బట్టి, పిండిని బట్టి. సో మనమైతే కరెక్ట్గా కన్సిస్టెన్సీలో బజ్జీ పిండి కలుపుకున్నాను అనమాట. సో ఈ విధంగా కానీ కలుపుకుంటే మనకు బజ్జీలు అనేది బాగా వస్తాయి. సో బజ్జీలు చేసేసుకున్న తర్వాత ఉగ్గాని ప్రిపేర్ చేసుకుందాం. ఎందుకంటే అది వెంటనే వేడివేడిగా ఉంటే చాలా బాగుంటుంది ఉగ్గాని. సో అందుకని ఫస్ట్ బజ్జీలు వేసుకుంటున్నాం, తర్వాత ఉగ్గాని ప్రిపేర్ చేసుకుందాము. సో అందుకని మనం తీసుకున్నాం కదా, ఆనియన్స్, టమోటాస్, గ్రీన్ చిల్లీస్, లెమన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. హాఫ్ లెమన్ చాలు, ఒక హాఫ్ లెమన్ పైన ఫ్లేవర్ కోసము. సో వాటర్లో వేసుకున్న ఈ బొరుగులు ఉంటున్నాయి కదా, బొరుగుల్ని ఈ విధంగా వాటర్ ఏం లేకుండా అంతా వంపేసి ఈ విధంగా వేసుకోవాలి. వాటర్ ఉంటే మనకు ఆ ఉగ్గాని అనేది బాగా రాదండి. నీట్గా వాటర్ని పోయేలా చూసుకోవాలి, అప్పుడే పొడి పొడిగా బాగా వస్తుంది మనకు ఉగ్గాని. సో ఈ విధంగా మనము వాటర్లో నుంచి తీసి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాం అనమాట. సో ఈ విధంగా ఇలా తీయటంలో కూడా బాగా వస్తేనే మనకు ఉగ్గాని అనేది బాగా వస్తుంది. టేస్ట్ కానీ ఆ బొరుగులు పొడి పొడిగా వస్తాయి. లేదంటే వాటర్ కానీ ఉన్నదంటే ముద్దగా అయిపోతుంది. పోపుకి అనమాట, పోపుకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకుంటున్నాము. సో పోపు అయితే వేసేసుకుంటున్నాము. మనకు పొడి ఉంటుంది కదా, ఆ పొడి కూడా మిక్స్ చేసుకోవాలి. ఆ పొడి వల్ల కూడా మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో పుట్నాల పప్పు పొడి ఉంటుంది కదా, ఆ పొడి మనము మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పోపు పెట్టుకున్నాము. సో ఈ విధంగా పోపు పెట్టుకొని కొంచెం పోపు చిటపట్లాడేయాలన్నమాట. చిటపట్లాడిన తర్వాత మనము కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ కర్రీ లీవ్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం చిటపట్లాడిన తర్వాత మళ్ళీ 1 by 1 గ్రీన్ చిల్లీస్, అదేవిధంగా ఆనియన్స్ అవి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ గోల్డెన్ కలర్ ఏం రాబలేదు ఆనియన్స్ కొంచెం మెత్తగా బాయిల్ అయినట్టుగా ఉంటే చాలన్నమాట. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమోటాస్ అనేది యాడ్ చేసేసుకుంటాము. సో ఈ విధంగా తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని ఈ విధంగా కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత టమోటాస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాము. సో టమోటాస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అవ్వాలి, అది రోస్ట్ అవ్వాలి కదా. సో కొంచెం రోస్ట్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం చేసుకున్నామంటే ఉగ్గాని చాలా బాగుంటుంది. అదేవిధంగా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాము. కొంచెం ఉంచుకుంటాం, కొంచెం యాడ్ చేస్తే ఫైనల్లీ పైన అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కొంచెం బాయిల్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనము రెడీగా చేసి పెట్టుకున్న బొరుగులు ఉంటాయి కదా, వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మళ్ళీ చెప్తున్నానండి, వాటర్ అస్సలు ఉండకూడదు. మనం వాటర్ అంతా గట్టిగా పిండేసి వేస్తేనే మనకు కరెక్ట్గా బాగా వస్తుంది ఉగ్గాని. పొడి పొడిగా చూడండి బొరుగులు ఎంత బాగా పొడి పొడిగా ఉన్నాయో. సో ఈ విధంగా రావాలంటే మనము చేసేదాన్ని బట్టే వస్తాయి అన్నమాట. ఆ వాటర్లో నుంచి తీసినప్పుడు గట్టిగా నీళ్ళన్నీ పిండేసి ఉట్టి బొరుగులే ఉంటే పొడి పొడిగా బాగుంటుంది. సో ఈ విధంగా 1 by 1 యాడ్ చేసేసుకున్నాం కదా, చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. సో ఇప్పుడు మనము ఇందులో కొంచెం పప్పుల పొడి అవి యాడ్ చేసుకోవాలన్నమాట. పైన మనం ఇందాక మిక్సీ పెట్టేసుకున్నాం కదా పప్పుల పొడి, వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, సో ఈ పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు ఉంటే జీడిపప్పు, ఏదైనా అనమాట మనకు ఇష్టం వచ్చినట్టు ఏ పప్పులు అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే మనకు సింపుల్ అండ్ ఈజీగా టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇదే ఈ కాంబినేషన్లో ఉగ్గాని ప్లస్ బజ్జీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్లీ ఫినిషింగ్ అనమాట. లాస్ట్ ఒక హాఫ్ లెమన్ అనేది ఆ జ్యూస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాము. సో ఈ విధంగా జ్యూస్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాము. సో ఈ ఉగ్గాని అనేది రెడీ అయిపోయింది. సో ఉగ్గాని ప్లస్ బజ్జీ కాంబినేషన్ అయితే అదరహో అనమాట. సో ఈ రెండు మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హలో ఫుడీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.